హాయ్ గాయ్స్, విజయరాజ్ అండ్ అశుతోష్ రాణా నటించిన వెబ్ సిరీస్ పేరు మదర్ ఇన్ మహిమ్. సీజన్ 1 1 to 8 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 40 to 45 minutes రన్ టైం. ఓవరాల్గా ఒక 5.5 hours to 6 hours అయితే ఈ రన్ టైంతో మన జియో సినిమాస్లోని ఇవాళే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఏం అనిపించలేదు అసలు. 6 గంటల సేపు దాదాపు అయితే నేను టైం వేస్ట్ చేశాను అనిపించింది. స్టోరీ లైన్ కూడా నాకు ఏం అనిపించలేదు. జస్ట్ ఏదో అలా సిరీస్ అనేది వెళ్ళిపోతూ ఉంది, అలా నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడ ఏంటి స్కిప్ చేయకుండా అయితే అలా నేను చూస్తూ ఉన్నాను. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, కనీసం ఎంత అయినా కూడా కొంచెం ఏవైనా కూడా సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ అసలు ఏవైనా కొంచెం క్యూరియాసిటీగా ఏవైనా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా అసలు మనకి ఏం అనిపించలేదు అసలు సిరీస్లోనైతే. జస్ట్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, లేదు అసలు. అంటే స్కిప్ అయితే నేను చేయలేదు, అంటే ఏదైనా మళ్ళీ నేను మధ్యలో ఏమైనా కంటెంట్ అనేది మిస్ అయిపోతానని చెప్పేసి ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడడం జరిగింది. స్టోరీ విషయానికి వస్తే మదర్ ఇన్ మహిమ్ ముంబైలోని ఒక సిటీలో, ఆ సిటీ పేరే ఈ మహిమ్. అక్కడైతే కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి, ఒక 3 మర్డర్స్ అయితే జరుగుతాయి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద అయితే మన విజయరాజ్ గారు. సో వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ కింద అయితే లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇంతకీ ఆ మర్డర్స్ చేసింది ఎవరు, లాస్ట్కి హీరో పట్టుకున్నారా లేదా అది తెలియాలంటే సిరీస్ అయితే మీరు చూడాల్సిందే. దీంతో పాటును విజయరాజ్ అండ్ అశుతోష్ రాణా అని చెప్పాను కదా, వీళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్. 20 సంవత్సరాల ముందు ఒక చిన్న గొడవ వల్ల అయితే మాట్లాడుకోరు. దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నారా లేదా, ఇది సెకండ్ పాయింట్. అలాగే ఇంకా 3వ పాయింట్ వచ్చేటప్పటికి ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వద్దు అయ్యా. ఎందుకంటారా, సీన్స్ మాత్రం ఉన్నాయి. అంటే ఇప్పుడు లెస్బియన్స్, గే, చాలా ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ఈ సిరీస్లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ సిరీస్ కూడా వీళ్ళ కోసమే తీశారు. ఎందుకంటారా, లాస్ట్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పారు. అది ఇంకేట కాదు, డైరెక్టర్ స్టార్టింగ్ నుంచి ఏదో చెప్దాం అనుకున్నారు, అది ఎండింగ్లో అయితే మనకి అర్థమైంది. ఇంకేటి కాదు, ప్రజలందరూ, పీపుల్స్ అందరూ సేమ్. లైక్ మనతో పాటును గేస్ అవ్వచ్చు, లెస్బియన్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రజలందరూ ఒకటే. అంటే చాలామంది గేస్ మన పక్కన వచ్చి కూర్చునే ఏవి చేసినా కూడా చాలామంది అసహించుకుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసహించుకోకూడదు. అంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా అని వాళ్ళకి ఏదో చిన్న డిఫాల్ట్ అనేది పెట్టారు దేవుడు అనేది. అయితే లాస్ట్కి ఆ ఒక పాయింట్ అనేది అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదొక్క తప్పించి నాకైతే సిరీస్ మొత్తంలో ఏమనిపించలేదు. ఒక 6 hours అయితే వేస్ట్ చేసాను అనిపించింది. నాకన్నా ముందు మీరు ఒకవేళ సిరీస్ చూసుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్. లేట్ అయిపోయింది బాగా, దాదాపు 12 అయ్యి ఉంటుంది టైం అనేది. సో కంప్లీట్ చేసేస్తున్నాను వీడియో అనేది. మాత్రం ఏమనిపించలేదు. జస్ట్ ఒకవేళ టైం కానీ మీరు ఎక్కువ ఉంటే, ఒకవేళ ఇంకే సిరీస్ కానీ ఏ సినిమాలు కానీ ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం ఈ సిరీస్ని అయితే ట్రై చేయండి. అది కూడా వద్దు వేస్తే, ఆ 6 గంటల సేపు చూసిన సినిమాలు చూసుకున్నా పర్వాలేదు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.